ప్రియమైన దేవుని వారలారా, ప్రభు పేరట అందరికీ హృదయపూర్వక వందనాలండి. పరిశుద్ధులు, నీతిమంతులు సత్యం గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈరోజు సబ్జెక్ట్ దేని గురించి అంటే నరకం గురించి. ప్రియమైన దేవుని వారలారా, నరకము అనగానే మరి బైబిల్లో చాలా చోట్ల ఉంది నరకం ఉందని. చాలామంది చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తారు, పాపులందరూ నరకానికి వెళ్తారు అని ఇంచుమించు 90%, 90% మంది చెప్తున్నారని చెప్పచ్చు ప్రియమైన దేవుని వారలారా. కానీ నరకము అనగానే మనం ఏంటిదని ఆలోచించినట్లయితే ఇప్పుడు లోకంలో ఉన్న వారికి కూడా చాలామంది నరకం అనుభవిస్తున్నారండి. అది తెలియని దాన్ని వివరిస్తే బాగా సమయం పడుతుంది. కాబట్టి నరకం గురించి మీకు ఎవరికి తెలియదని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుడు ఎవరికి బయలుపరుస్తారో వారికి మాత్రమే నరకం గురించి కానీ పరలోకం గురించి కానీ అర్థమైతే. ప్రేమైన వారలారా, చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుందంటే అది మీ భ్రమ, నేనేం చెప్పలేను. కాబట్టి ఆలోచించండి. నరకం గురించి ఈరోజు కొంచెం తెలుసుకుందాము. జర సత్యం కావాలనేవారు చూసి దాని గురించి ఆలోచించి సత్యం వైపు నిలబడాలని మనస్ఫూర్తిగా పెడుకుంటూ, ఈరోజు ఒక బ్రదర్ నరకం గురించి మాట్లాడారండి. కొన్ని మనం వివరాలు చూద్దామండి. ఈ వీడియో చూడండి. 60 సంవత్సరాలు తప్పు చేసినందుకు 60 ఏళ్ళు కాల్చి బయటికి తీసేస్తే బాగుంది, అవునా? 60 సంవత్సరాలు తప్పు చేసినందుకు ఇంకో 40 వేసుకోమన్నాడు ప్రభు. ఒక 100 ఏళ్ళు దాన్ని కాల్చి తగలెట్టే ప్రభు. ఆ తర్వాత నరకం నుంచి బయటికి. ఈ బ్రదర్ స్టడీ ఏంటిదంటే 60 సంవత్సరాలు బతికాం, పాపం చేసాం. 60 సంవత్సరాలు పాపం చేసాం. చనిపోయిన తర్వాత 60 సంవత్సరాలు పాపం చేసాం కదా, 60 సంవత్సరాలు ఇంకొక 40 సంవత్సరాలు వేసుకుని 100 సంవత్సరములు నరకంలో కాల్చేసే, ఆ 100 సంవత్సరాల తర్వాత నన్ను బ్రతికించు అని అడిగితే కూడా దేవుడు ఒప్పుకోడంట. చూడండి. పంపించేస్తావా? 600 సంవత్సరాలు కాల్చుకోరు, నేనే నీకు ఇస్తున్నాను డిస్కౌంట్. 60 సంవత్సరాలు తప్పు చేసినందుకు ఇంకో 0 యాడ్ చేసుకో పక్కన. 600 సంవత్సరాలు కాల్చి 601 సంవత్సరాలు బయటకు వెళ్ళేస్తావా? వదల్లో. చూడండి, 60 సంవత్సరాలు పాపం చేశాను కదా, 600 సంవత్సరాలు వేసుకో. 600కి ఇంకొక 400 సంవత్సరాలు వేసుకొని 1000 సంవత్సరాలు కాల్చిన తర్వాత అగ్నిలో లేదా నరకములో కాల్చిన తర్వాత నన్ను బయటికి అప్పుడన్నా బ్రతికించు అంటే కూడా వదలను అంటాడట దేవుడు. 6000 సంవత్సరాలు తీసుకోయ్యా, ఇంకో 0 యాడ్ చేసుకో. 6000 సంవత్సరాలు కాల్చిన తర్వాత బయటకు వదిలే, బాబు వెళ్ళిపోతాను నేను. ఎక్కడికి పోతాను? ఏమండి? 6 కాదు, 60 కాదు, 600, 6000, 6 కోట్లు, అనంతకాలం. అప్పుడు చావలేదు కదా. చేసిన తప్పులేమో కొద్ది కాలం, శిక్ష అనుభవిస్తున్న కాలం శాశ్వత కాలం. ఎంత భయపడాలండి మనిషి? నరకానికి భయపడాలండి. మీరే దాని దెయ్యాలకు భయపడుతున్నారు. అయ్యయ్యో, తప్పుడు కథలకు భయపడిపోతున్నారండి. మనుషులు పెట్టే భయాలకు మీరు భయపడుతున్నారండి. అవన్నీ నిజాలు కాదు, అబద్ధాలు. మీరు భయపడాల్సింది నిజానికి. అది బైబిల్ చెబుతుంది. దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. నిజానికి భయపడుతున్నారా? అబద్ధాలకు భయపడుతున్నారా? నువ్వు చచ్చాక ఎటు వెళ్ళిపోతావు, ముందు దానికి భయపడాలి నువ్వు. చూడండి ప్రియమైన దేవుని వారలారా, నరకానికి పడమని బైబిల్లో ఎక్కడ ఉందండి? నరకానికి భయపడండి అంటున్నారు. అనంతకాలం అంటే ఎన్ని సంవత్సరాల ఆత్మ ఉంటుందో అన్ని సంవత్సరాల ఆత్మకి నరకంలో కాలాల్సిందే అని చెప్తున్నారు. నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను బ్రదర్ ఎవరో మీకు తెలుసా అండి? చాలామందికి తెలుసు. మరి బ్రదర్ పేరు ప్రసన్న బాబు గారు, పిడి సుందర్రావు గారి అబ్బాయి అనుకుంటాను. ఈ బ్రదర్ చాలా ఏమంటారు, ఆంధ్రలో మరి పవర్ఫుల్గా అంటే చాలా మందికి తెలుసు. మరి పెద్ద పాస్టర్ అని చెప్పొచ్చు ఒక రకంగా, లోకానుసారంగా చూస్తే. బ్రదర్, మరి మీకు అవమానంగా తీసుకోకండి, ఇది మీకు హెచ్చరికగా అని పెడుతున్నాను. ఎందుకంటే మీరు ఆలోచించండి, నేను కొన్ని మీకు మాటలు వివరిస్తాను, వినండి. సత్యం ఉన్న ఎడల మీరు సత్యానికి చోటు ఇవ్వండి, దేవుణ్ణి అడగండి. నేను మీకు శత్రువుగా తీసుకోకుండా, లేదా మీకు ఒక సపోర్ట్గా మీ మాట మీదుగా చెప్తున్నాం కాబట్టి అలా తీసుకోకుండా నాకు సరైన సబ్జెక్ట్ మీరు ఆలోచించాలని వేడుకుంటున్నాను.
ఇక విషయానికి వస్తే ప్రేమైన దేవుని వారలారా, చూడండి, యుగ యుగములు నరకములో కాల్తారని బైబిల్లో ఒక వచనం ఉందా? ఉంటే నా కామెంట్లో పంపవచ్చు. నరకముంది అనే మాట చాలా చోట్ల ఉంది ప్రేమైన వారలారా. నేను ఏదో ఊరికే చెప్పట్లేదు ప్రేమైన దేవుని వారు. చూడండి, నా స్టడీ ఎలా ఉంటుందంటే మీరు ఒకసారి ఆలోచించవచ్చు. ఒక్క మాటకి నేను వివరించి చూసి చెప్తాను. చూడండి, ఇది ఏముందంటే యేసు ప్రభువు దేవుడే, అలాగే మనిషి కూడా. చూడండి, అంటే మనిషి కూడా దేవుడు కూడా. ఇది రెండు మాటలు దేవునివే, రెండంచెల గల ఖడ్గం ప్రేమైన దేవుని వారలారా. చూడండి, యేసు ప్రభువు చేతు పనులే, సర్వము యేసు ప్రభు చేతు పనులే. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని ఒక్క మాటకి నేను చేయలేదండి, దాన్ని స్టడీ చేశాను ప్రేమైన దేవుని వారలారా. చూడండి, అంత్యదినమున జరగబోయేది భూమిని గురించి, అంత్యదినమున జరగబోయేది భూమిని గురించి. ఎన్ని చూడండి, మొత్తం స్టడీ చేశానండి. ఒక్కొక్క వచనం మీరు గ్రహించండి. సువార్త అంటే ఏమిటి? చూడండి, మళ్ళీ పరలోకము ఇస్తానని యేసు ప్రభువుల వారు చెప్పారు ఎక్కడన్నా? అందరు కూడా పరలోకానికి వెళ్తా అంటారు కదా, యేసు ప్రభువులు పరలోకాన్ని ఇస్తా అన్నారా? ఎక్కడ చెప్పలేదు, అందరు పరలోకానికి వెళ్దామంటారు. చూడండి, ఇక్కడ పరలోకం గురించి, పరలోక రాజ్యం గురించి, పరలోకం వేరు, పరలోక రాజ్యం వేరు, దీని గురించి స్టడీ ప్రేమైన దేవుని వారలారా. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా పరలోకం మించు ఎన్ని ఉన్నాయండి? పరలోకము 4 సువార్తలలోనే 60 చోట్ల ఉన్నాయి ప్రేమైన వారలారా. పరలోక రాజ్యము 4 సువార్తలోనే ఎన్ని ఉన్నాయంటే ఇంచుమించు 100 ఉన్నాయి ప్రేమైన వారలారా. చూడండి, 2 ఒకటి అంటారు వీళ్ళు. ఇక్కడ చూడండి, నిర్చయంగా చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను, యేసుప్రభుల వారు చెప్పిన చోట ఖచ్చితంగా. ఇది కూడా ఇంకా నిత్య జీవం దేన్ని అంటారో దాని గురించి స్టడీ అయింది ప్రేమైన దేవుని వారలారా. దేవుడు కొన్ని మాటలు ఫైనల్ చేశాడు. ఇక్కడ చూడండి ప్రేమైన దేవుని వారలారా, కరెక్ట్గా చూడండి, దీనికోసం నేను వెతికాను ఇది. ఇక్కడ చూడండి, నరకం గురించి నేను స్టడీ చేశాను ప్రేమైన దేవుని వారలారా. నరకం గురించి స్టడీ చేశాను. అయితే దేవుడు చేపించాడు నన్ను, నేను చేశాను. మరి నరకము, అందరూ నరకం అంటే మరి ఎట్లా? నాకు బ్రతకాలని ఉంది, బ్రతకట్లేదు. నరకానికి వెళ్ళాలంటే నరకానికి వెళ్ళమంటే ఇట్లా అందరు నరకానికి వెళ్తారంటే ఎట్లా వెళ్తారు నరకానికి అని నేను దేవుడిని అడిగాను. దేవుడు నాకు బయలుపరిచాడు ప్రేమైన వారి వల్ల. ఏమని బయలుపరిచాడో కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. నేను దేవుడిని అడిగానండి, ఒంటరి కూర్చొని, ప్రభా నరకానికి ఎట్లా వెళ్తాం? పాపము చేయొద్దు అని ఎంతగా ప్రయత్నించినా పాపం ఏదో ఒకటి ఎదురొస్తుంది. కంటి చూపుతో చూస్తేనే పాపం అని చెప్పారు. కంటి చూపు ఒక్కసారి కాదు కదా, రోజుకు 10 సార్లు చూస్తాను నేను, తక్కువటే. నా ఊహలు అలాంటివి. మరి నేను నరక పాత్ర ఎట్లా ప్రభావ నన్ను ఏం చేయమంటారు నేను దేవుని అడిగిన ప్రేమైన వాళ్ళ. దేవుడు నాకేం బయలుపరిచారో చూద్దాం. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 24వ వచనం తీసుకున్నామట. మత్తయి సువార్త 25వ అధ్యాయం 24వ వచనం అండి. చూడండి, ఇక్కడ ఏముందంటే, తర్వాత ఒక తలంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు విత్తిన చోట కొయ్యువాడవును, చల్లని చోట పంట కూర్చుకున్నవాడవు, నాయన కఠినుడవని నేను ఎరుగుదును. ప్రియమైన దేవుని వారలారా, మీకు తెలిసిన విషయమే. ముగ్గురికి దేవుడు ఒక యేసుప్రభుల వారు ఉపమానం చెప్తారు. ఏమనంటే, ఒకటికి 1 తలంతులు, ఒకటికి 2 తలంతులు, ఒకటికి 5 తలంతులు ఇచ్చి దేశాంతరం పోయాను. 2 తలంతులు 5 తలంతులు తీసుకున్న వ్యక్తి 5కు 10 చేశాడు. బల నమ్మకమైన దాసుడు మెచ్చుకున్నాడు దేవుడు. అలాగే యజమానుడు మెచ్చుకున్నాడు. అలాగే 1 తీసుకున్నోడికి 2 చేసినందుకు అతను కూడా మెచ్చుకున్నాడు. కానీ 1 తీసుకున్న దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేశాడు? భూమి పాతి పెట్టి లోపల పెట్టాడంట. ఎందుకు అంటే, దేవుడు కఠినుడు కాబట్టి నన్ను ఇబ్బంది పెడతాడు, ఆయన దానికి ఉంచాలని దాపెట్టి, అలాగే లాస్ట్కి తర్వాత వచ్చి ఇచ్చాడు అనే రీతిగా వాక్యం ఉంది ప్రియమైన వారలారా.
అయితే కఠినుడు అని గ్రహించారు. ఇప్పుడు మీరు కూడా చెప్తున్నారు కదా ఏమని, నరకం ఉందని. మరి మీరు కూడా ఏమంటున్నారంటే కఠినుడు దేవుడు అనే రీతిగా మీరు చెప్పడానికి ఇష్టపడుతున్నారు ప్రేమని వాళ్ళరా. దేవుడు కఠినుడా? దేవుడు శత్రుని ప్రేమించేవాడు. అలాంటిది అందరినీ నరకానికి ఎలా ఇస్తారండి? మారుతున్నారు ఎవరు? ఒకటి గ్రహించండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, పాస్టర్లు చెప్తున్నారు. మేమేం చెప్తున్నాము? మేము మారాము, మీరు మారండి. మేము మారాము, మీరు మారండి అంటున్నారు. అంతే కదా? అంటే మేము మారామా? పాస్టర్లు మేము చెప్తున్న వారు మారామా? మారలేదు. మీకు ఒక వచనం ఇస్తాను చూడండి. లూకా సువార్త 5వ అధ్యాయము 31వ వచనము. చూడండి ఏముంది ఇక్కడ. మనుష్యులు మీకెలాగూ చేయవలెనని మీరు కోరుదురో అలాగే మీరును వారికి చేయుడి. మిమ్మును ప్రేమించి వారిని మీరు 5 నేను 6 చదువుతున్నానండి. 5:31. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడక్కరలేదు. మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలవవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. చూడండి ప్రియమైన వారు, దేవుడు యేసుప్రభుల వారు ఏం చెప్తున్నారంటే నీతిమంతులకు పిలవడానికి వచ్చాడంట. నీతిమంతులకు పిలవడానికి రాలేదంట. ఇప్పుడు మేము ఏం చెప్పుకుంటున్నాము? మేమందరం పాస్టర్లు చెప్పేవారు, పాస్టర్లు అందరూ ఏం చెప్తున్నారు? మేము నీతిమంతులని చెప్పుకుంటున్నాం. మీరు మారండి. మీరు మారలేదు, మేము మారామంటే మేము నీతిమంతులమే కదా. మీరు మారలేదంటే మీరు మమ్మల్ని మారమంటున్నాం. అంటే దేశ ప్రభుల వారు ఏమంటున్నారు? మేము మారిన కోసం వారి కోసం రావట్లేదంట. నీతిమంతులను ఎవరు చెప్పుకుంటున్నాడో వారి కోసం రాలేదంట యేసు ప్రభుల వారు, పాపుల కోసం వచ్చిందట. మీరేమో పాపుల నరకానికి వెళ్తారని చెప్తారు. ఇది ఎంత అన్యాయం అండి. చూడండి, ఇంకొకసారి చదవండి ఏమని ఉంది ఇక్కడ. అందుకు యేసు, రోగులకే కానీ, రోగులకి కదా డాక్టర్ అవసరము, పాపలకే కదా దేవుడు రక్షించాలి. మనం నీతివంతులమైతే మనల్ని ఎందుకు రక్షిస్తాడు? పాపలే కదా ఆయన వచ్చింది రక్షించడానికి. ఇది ఒక్క వచనం చాలండి మీకు. చూడండి ఏమంటే, మారు మనసు పొందుటకై. మారు మనసు ఎవరు? పాపి మారు మనసు పొందుటకై. అది ఎవరైనా సరే మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవవచ్చి తిని అంటున్నాడు. చూసారా ప్రియమైన దేవుని వారలారా? ఇప్పుడు పాపిని రక్షించడానికి వచ్చిన ఆయన పాపి నరకానికి వెళ్తారంటే అర్థం ఏముందండి? మీకు తెలియకపోతే తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా ఏదంటే అది చెప్పడానికి ఎంతవరకు కరెక్ట్ ప్రియమైన దేవుని వారలారా? చూడండి ఇంకొక వచనం చూడండి. తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతికి 1వ అధ్యాయము 1వ అధ్యాయము 15వ వచనం అండి. చూడండి ఏమిది ఇక్కడ. పౌలు గారు తిమోతికి పంపుతున్నాడు అండి. తిమోతికి ఈ ఉత్తరం పంపుతున్నాడు. పౌలు గారు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు చూడండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఎవరికి రక్షించడానికి వచ్చాడండి? పాపులను. మరి నరకానికి వెళ్ళేది ఎవరండి? మీరు చెప్పేది. మీరు పాపులు నరకానికి వెళ్తారని మీరు చెప్తున్నారు. ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు? పాపులను రక్షించడానికి యేసు ప్రభు వచ్చారని శిష్యులు చెప్తున్నారు. అబద్ధం ఎవరిది? బైబిల్లో నరకం అని ఉంది కదా అంటే అది ఎందుకు ఉందని నేను చూపిస్తాను ప్రియమైన దేవుని వారలారా. ఎందుకుందో నేను చెప్తాను. ఇప్పుడు మీరు ఆలోచించండి. ఇంకొకసారి చూడండి. ఇదే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఇప్పుడు ఈయన చెప్పింది పాపుల నరకానికి వెళ్తే ఇది ఎక్కడ నెరవేరుతుంది చెప్పండి నాకు. ప్రసన్న బాబు గారు మీరు చెప్పాలని నేను వేడుకుంటున్నాను. చూడండి, వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది అని చెప్తుంది ఇక్కడ.
సత్యము వాక్యం ఉన్నదంటే అది ఖచ్చితంగా ఏ మాట ఉన్నది కరెక్ట్ అని చెప్తుంది బైబిల్ ఇక్కడ. మీరేమో ఇలా అంటారు. చూడండి ఇంకొక వాక్యం కూడా చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము. ఇది ఎన్నోసార్లు మీరు చదివారు. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం అండి. చూడు ఇక్కడ ఏముందంటే, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి, ప్రభువు దూత ఎవరి యొద్దకంటే గొర్రెలకు మేకలు మేపుతున్న సమయంలో లేదా గొర్రెలకు మేపుతున్న సమయంలో దేవదూత అక్కడికి వచ్చి వారికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో చూడండి. దేవదూత ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత చెప్తున్నట్టు చూడండి ఏమని. ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అంటున్నాడు. ఏంటండి? మహా సంతోషకరమైన సువార్తమానము ఏంటిదట? ఇంకొకసారి చదువుతామండి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ, ఒక్కరికే ఇద్దరికండి, ప్రజలందరికీ, ఏ పాపి అయినా సరే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానము అంటుడు. ఆ రోజుల్లో యేసుప్రభులు వారు పుట్టినప్పుడు 2 సంవత్సరాల పిల్లల్ని ఆ రాజు ఎంతమందిని చంపేశాడండి. మరి వారికి ఏం మహా ఆనందం ఏముంది? వాళ్ళకి అది ఆనందమా? సంతోషకరమైన ఆనందం ఏముంది ప్రజలందరికీ? నరకానికి వెళ్తే ఆనందం ఏముంది ప్రియమైన వాళ్ళ? నాకు అర్థం కాదు. దేవుడు అందరినీ రక్షించడానికి వచ్చాడు, నరకాన్ని వేయడానికి రాలేదు. మీకు ప్రేమ అంత అర్థమైందా? మరి బైబిల్లో ఎందుకు ఉంది నరకాలు? నరకం ఉందని ఉంది ప్రియమైన వాళ్ళ. నరకానికి వేస్తాని లేదు. నరకం అనే చోట 3 మాటలు ఉంటాయి బైబిల్లో ఫైనల్ చేసినది. ఏంటిదంటే, ఒకటి జరుగునుగాక, ఒకటి మంచి ఒక వ్యక్తిని మంచిది జరుగునుగాక అనొచ్చు, ఒక వ్యక్తిని చెడ్డది జరుగునుగాక అనొచ్చు. అవి గాక అన్న మాట ఉంటే అది ఫైనల్ చేసినట్టు. లేదంటే ఖచ్చితంగా చెప్తున్నా అనే మాట, నిర్చయంగా చెప్తున్నా అనే మాట చాలా చోట్ల ఉంటుంది. యేసుప్రభువు మాట్లాడిన తర్వాత లాస్ట్లో నిర్చయంగా చెప్తున్నా అని ఉంటుంది. అంటే ఖచ్చితంగా చెప్తున్నా అన్నమాట. ఆ మాట నరకం దగ్గర ఉందేమో ఒక్క వచనం నాకు పంపించండి. నరకము ఇస్తాను ఖచ్చితంగా, నరకంలో వేస్తాను ఖచ్చితంగా, నరకానికి వెళ్తారు ఖచ్చితంగా అనే మాట ఉంటే నాకు ఒక్క వచనం పంపించండి. నరకం ఉంది, అగ్ని ఉంది అని చెప్తున్నాడు. ఎందుకు ఉంది అది మీరు తెలుసుకోవాలి. చూడండి ఆయన ఏమన్నాడు, ఎందుకు ఉందన్నాడు చూడండి. ప్రేమని వాళ్ళ ప్రేమ మీకు ఏం అర్థమవుతుందండి? ఆయన అందరినీ ఇంత అందం చేసి, ఈ యొక్క బొమ్మని ఇంత అందం చేసి, ఇంత ఇది చేసి మనల్ని తీసుకెళ్ళి అగ్నిలో పడేయడానికండి. తన స్వరూపంలో తన పోలికను ఎందుకు చేసుకుంటున్నాడు ఆయన? జంతువులాగా చేస్తే అయిపోదా? మిమ్మల్ని నరకని వేయడానికి ఇదంతా చేసింది, మీకు మంచి జ్ఞానం ఇచ్చి, మంచి తెలివితేటలు ఇచ్చి ఇది చేయడానికి. ఏమా స్టడీ చేస్తున్నారండి? నాకు అర్థం అయితే లేదు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయము. అగ్ని ఎందుకు ఉందో నేను చెప్తా. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం అండి. చూడండి ఇక్కడ ఏముంది. 11వ వచనం చదువుతున్నా చూడండి. ఇది ఎవరు మాట్లాడుతున్నారంటే బాప్టిజం ఇచ్చే యోహాను గారు మాట్లాడుతున్నారండి. యోహాను గారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు చూడండి. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. ఆ బాప్తిసం గురించి కూడా మీకు తెలియదు, ఎవరికి తెలియదు బ్రదర్. ప్రసన్న బాబు గారికి కాదు, పాస్టర్ అనే వారికి ఎవ్వరికీ తెలియదు. తెలిసట్టిన కామెంట్లు పెట్టండి. ఇందులో ఉందే మీ దగ్గర సబ్జెక్టు. అంటే మిమ్మల్ని అవమానించాలని కాదు ప్రియమైన దేవుని వారలారా. ఉన్నది దీని అర్థం చెప్పండి. ఒక వచనం చదివితే అర్థం చెప్పండి. మీ ఇష్టం వచ్చిందని ఏదంటే అది ఎందుకు చెప్తారు? దీని అర్థం చేసుకోండి. అర్థం కాకుండా వదిలేసేయండి. ఏది అర్థమవుతుందో అది చెప్పండి. చదవండి, అర్థం చెప్పండి. ఒకటి కలపొద్దు, ఒకటి తీయకూడదు కదా. ఇది చదవండి, దాని అర్థం చెప్పండి. నేను చెప్తున్నా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈయన ఏమంటుండు? మారు మనసు నిమిత్తము చూడండి, మీకు
మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇస్తున్నాను. ఎందుకు ఇస్తున్నాడు నీళ్ళలో బాప్తిసము? మీరు మారాలని ఇస్తున్నాడు. ఒక వ్యక్తి మారాలి అని బాప్తిసం ఇస్తున్నాడు అంట ఆయన. చూడండి, రెండోదిగా మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాప్తిసం ఇచ్చును. చూడండి, పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం ఇస్తాడు అని చెప్తుండే ఎవరు? బాప్తిసం ఇచ్చిన యోహాను. మరి పరిశుద్ధాత్మలు ఎలా ఇస్తారు అంటే, శిష్యులందరూ కూడి ఉన్నప్పుడు, ఒక గృహలో కూడి ఉన్నప్పుడు, అపొస్తలుల కార్యము 2 అధ్యాయంలో ఉంది కదండి, కూడి ఉన్నప్పుడు బాప్తిసము పరిశుద్ధాత్మతో వారికి పొందుకున్నారు. ఆ తర్వాత అందరు ఇప్పుడు దాకా ఇంకా యేసు ప్రభులు వారు 2 అక్కడ వచ్చే వరకు పరిశుద్ధాత్మతో బాప్తిసం జరుగుతుంది. పరిశుద్ధాత్మతో మారాలి వారు, ఒకడు కొత్తగా జన్మించాలి, ఇది జరుగుతున్నది. మరి మారని వ్యక్తికి ఏం చేయాలండి? అదే చెప్తున్నాడు ఇక్కడ, అగ్నితో బాప్తిసం ఇస్తాడు. మారని వ్యక్తికి, యేసు ప్రభులు వారు వచ్చేదాకా మారని వ్యక్తికి ఏం చేయాలి అని నిత్యం బ్రతికించాలని ఉంది. ఏం చేయాలి చెప్పండి? కయ్యనుకు చెప్పాడు ఏమని? హేబెల్ను చంపుతున్నావే, హేబెల్ను చంపేవే, ఎందుకు నువ్వు నీత్యక్రియలు చేసిన ఎడల తలనెత్తుకొనవా అన్నాడు. మరి నిన్ను కూడా చెప్తున్నాడు, నువ్వు కూడా వినట్లేదు. మరి నిన్ను ఎలా మార్చాలి? ఆయన కావాలి మార్పు. మిమ్మల్ని నరకని శిక్షించడానికి కాదు, మీకు ఆయన కావాల్సింది మార్పు. మీరు ఎట్లా మారుతారు? అదే చెప్తున్నాడు, మీకు మారడానికి నీళ్ళలో ఇస్తున్నాను, మారట్లేదు. పరిశుద్ధాత్మతో ఇస్తున్నాను, ప్రేమతో ఇస్తున్నాను, మారట్లేదు. మరి మిమ్మల్ని ఎలా మార్చాలి? అగ్నిలో వేయాలి కదా, వేస్తేనే కదా, అక్కడ కాల్తేనే కదా నువ్వు మారుతావు. ఇక్కడ ఆ పని చేయకూడదు, తప్పుడు పనులు చేయకుండా ఉంటావు కదా. అది ఇక్కడ చెప్తుంది దేవుడు. అగ్నితో ఇస్తానంటే అగ్నిలో ముంచి కూడా నిన్ను మారుస్తాడని చెప్తున్నాడు. ఆ శిక్ష కావాలా? న్యాయంగా బతుకుతావు. ఇక్కడ బతకాల్సింది న్యాయం కదా. అన్నడికి తమ్ముడు కొట్టి చంపేస్తుండ్రు, తల్లికి పిల్లలు కొట్టి చంపేస్తుండ్రు, తల్లిదండ్రుల్ని. తల్లిదండ్రులు పిల్లలు ఒకరినొకరు చంపుకోవడం జరుగుతుంది. ఎవడు బతుకుతున్నాడు చెప్పండి? ఒక్క నాస్తి ఒకడు, అన్నది ఉంటే తమ్ముంది కాదా, తమ్ముంది ఉంటే అన్నది కాదా? ఎవరు ఉంటున్నారండి? భూమి అంతా నాదే అని సంపాదించి ఒకరికొకరు పెట్టుకుంటున్నారు. భూమి ఎవరిదండి? కాబట్టి అందరూ ప్రేమతో ఉండాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన ప్రణాళికతో నడిపించు వెళ్తున్నాడు. ఆయన వచ్చిన తర్వాత మారని వ్యక్తికి ఖచ్చితంగా అగ్నిలో ఉంచుతాడు, తీస్తాడు. ఏది కావాలి నీకు? నీ న్యాయంగా బతుకుతావా, అగ్నిలో కాలుతావా? నీ ఇష్టం. ముంచుడు తీసుడే నీ పెట్టి చూడు, ఒక గంట సేపు చెయ్యి పెట్టి చూడు, ఒక అగ్నిలో ఒక చెయ్యి పెట్టి చూడండి, మీకు అర్థమవుతుంది ఎంత కాలుతుంది అనేది. మనిషి మారడండి, అగ్నిలో వేసి తీస్తే మారతాడా మారడా? నీ మార్పు కోసమే అగ్ని అంటుండ ఆయన. అగ్ని మార్చకోసం నీ మారాలి. ఎట్లా మారుతావు? నీకు శిక్షిస్తేనే కదా మారుతావు. అది జరగబోతుందని దేవుడు చెప్తున్నాడు. అంతేకాని నేను నిత్యం అగ్నిలో వేస్తాడని కాదు ప్రేమని దేవుని వాళ్ళ. ప్రతి ఒక్కరిని మారుస్తాడు, ప్రతి ఒక్కరు బతుకుతారు. ఎవ్వడు నిత్య నరకానికి వెళ్ళాడు. నరకం అంటే అదే. మారు మనసు కోసం ఏం చేయాలి చెప్పండి? మరణం అయితే ఉండదు, మనిషికి మార్చాలి. ఏం చేయాలి? ఇప్పుడు ఎంత ప్రేమగా చెప్తే వినట్లేదు, ఇన్ని సంవత్సరాలు ఇచ్చినా వినట్లేడు. 1000 సంవత్సరాల పరిపాలన యేసుప్రభు వచ్చిన తర్వాత ఆ పరిపాలన కూడా మారకపోతే అప్పుడు అగ్నిలో వేసి తీస్తాడు. ఏది కావాలి నీకు? అగ్నిలో పడతావా, న్యాయంగా బతుకుతావా? నీలో కుళ్ళు కూడా రావద్దు అనే రీతిగా యేసుప్రభులో చెప్తున్నారు ప్రియమైన వాళ్ళ. ఒక్క చోట కూడా నేను చెప్తున్నాను ఆమెన్ అన్న పదము ఖచ్చితంగా చెప్తున్నాను అన్న పదం, నిశ్చయంగా చెప్తున్నాన్న పదం ఉంటుంది, ఖచ్చితంగా ఉండదు. నిశ్చయంగా చెప్తున్నాన్న పదం ఉంటుంది, ఆమెన్ అన్న పదం ఉంటుంది. ఆ నరకం అన్న చోట ఆ రెండు ఒక్క చోట ఉన్న కూడా నన్ను పంపండి. ఒక్క చోట లేదు ప్రియమైన వాళ్ళ. ఆ రెండు ఫైనల్. ఆమెన్ అన్న పదం కూడా ఏంటిదంటే, ఒక మనము ఇల్లు తీసుకున్న, ఏదైనా స్థలం తీసుకున్న, బ్యాండ్ పేపర్ మీద గవర్నమెంట్ ఇది సంతకం ఎలా ఉంటుందో అలాగా సంతకం అలా ఫైనల్ చేసినట్టు. ఆమెన్ అన్న పదము, నిశ్చయంగా చెప్తున్న పదము ఈ ఫైనల్ చేసినట్టు. అవి నరకం దగ్గర ఉండవు ప్రియమైన వారులుగా. కాబట్టి ఆలోచించండి. అందరినీ బ్రతికిస్తాడు దేవుడు, ఎవరిని బ్రతికించారని కాదు. కాకపోతే క్రియను బట్టి ఫలాలు ఉంటాయండి. అప్పుడు ఫలాలు ఉండవు మీకు. మీరు ఇప్పుడు న్యాయంగా బతికితేనే మీకు ఫలాలు వస్తాయి. ఫలాలు అంటే నిత్యం బతకాలంటే ఏం కావాలి మనకి? భూమి దేవుడిది. ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్టుగా పంచుకుంటున్నారు, కొనుక్కుంటున్నారు, తీసుకుంటున్నారు, నాది నాది అంటున్నారు. దేవుడు వస్తాడు, నాది అంటాడు భూమి. అప్పుడు ఏం చేస్తారు మీరు? చాలామంది భూమి కూడా నాశనం అయిపోతుంది అంటారు, పరలోకానికి వెళ్తారు అంటారు. పరలోకానికి వెళ్దామని బైబిల్లో ఒక్క మాట లేదండి. యేసుప్రభువు వారు చెప్పింది
బైబిల్లో ఉంది కొన్ని చోట్ల, కానీ అది ఎందుకు ఉందో అది మీరు స్టడీ చేస్తే అర్థమవుతుంది. యేసు ప్రభులు వారు చెప్పినట్టు పరలోకానికి తీసుకెళ్తానని కానీ, పరలోకానికి వస్తారని కానీ, మరి వచ్చిన తర్వాత పరలోకానికి తీసుకెళ్తానని కానీ యేసు ప్రభులు చెప్పలేదు. యేసు ప్రభుల వారే పరలోకం వదిలేసి మా దగ్గర ఉండడానికి వస్తున్నాడు. అందరం ఉంటాం భూమి మీదనే. ఇది స్టడీ. కావాలంటే లేదు అని ఎవరైనా ఇది చేసి ఉంటే కామెంట్లో పంపండి. పంపండి. సబ్జెక్ట్ ఒక్కరి దగ్గర లేదు ప్రియమైన వాళ్ళలో చాలామంది చూస్తున్నారు వీడియోలు, కానీ పంపే ధైర్యము, పంపే సబ్జెక్ట్ ఎవరి దగ్గర లేదని నేను నమ్ముచున్నాను. దేవుని చిత్తం అయితే మీకు అర్థమైంది ప్రియమైన, ఆ హృదయంలో దేవుడు నేను నమ్ముచున్నాను. ఇంకా చాలా చెప్పాలని ఉంది, కానీ వీడియో పెద్దగా అయితే కూడా ఎవరు చూడరు. కాబట్టి ఆలోచించండి. మరి న్యాయంగా బతుకుని అనుకునే వాళ్ళు సత్యంకి సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే ఏముంది ప్రియమైన వాళ్ళరా, మరి చూడడానికి ఇష్టపడండి. అది కాబట్టి వినటం వల్ల విశ్వాసం వస్తుంది, చెప్పటం వల్ల కాదు. నాలుక జాగ్రత్త. అట్లా ఉంటాయి, ఒక్కొక్కరు మాట్లాడితే ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి ఆలోచించండి. అందరినీ ప్రేమించే దేవుడు ఆయన ప్రేమ మీకు అర్థం అవ్వట్లేదా? నిత్య నరకానికి వెళ్తాడు అట్లా ఏంటిది ఇది అని నాకు అర్థం కాదు. అందులోనే ఆ బ్రదర్ ఏమంటున్నాడంటే అంతగా దేవుడు శిక్షిస్తాడు అనే మాట మాట్లాడుతుంది. అంతగా ఎందుకు శిక్షిస్తాడండి? నువ్వేమన్నంత శత్రువు ఆయనకి? నిన్ను పుట్టించి, నిన్నే నిర్మించి, నిన్ను శిక్షించడం అంటే ఏంటిదండి? మీరు ఒకటి ఆలోచించండి. ఏంటిదంటే నువ్వు రేపు ఎలా బతుకుతావో దేవునికి తెలుసు. మీకు అర్థమవుతుంది. ఒక తాగబోతున్నాడు, పుట్టకన ముందు ఆయన తాగి చనిపోతాడని దేవుడికి తెలియదా? తెలిసిన తర్వాత కూడా నరకం వేయడానికి పుట్టిస్తాడానికి. పుట్టకన ముందు తెలుసు ఈ పలానా ఒక వ్యక్తి పుట్టిన తెలివి వచ్చినప్పటి నుంచి మంతు తాగి చనిపోతాడని ఆయనకు తెలుసు. తెలిసి కూడా ఆయన ఎందుకు పుట్టిస్తాడు? నరకంలో వేయడానికా? కాబట్టి ఆలోచించాలి ప్రేమ. న్యాయమైనది ఎవరు చేయట్లేదు, మనుషులు ఎవరు చేయరు న్యాయమై. కాబట్టి దేవుడే మనకు న్యాయం చేయడానికి వస్తున్నాడు, న్యాయ పరిపాలన చేయడానికి వస్తున్నాడు. చాలా రోజులు లేవు, కొన్ని సంవత్సరాలు ఉన్నాయి అంతే, కొన్ని దినాలు ఇవి. కాబట్టి మీరు ఆలోచించి సత్య మార్గంలో నడవండి. సత్యం ఉన్నేడలా దానికి చోటు ఇవ్వాలని, న్యాయంగా బ్రతకాలని. వినటం వల్ల విశ్వాసం వస్తుంది. కాబట్టి చాలా వినడానికి ఇష్టపడండి. వినండి, అర్థం చేసుకోండి. ఈ వాక్యం కూడా చదివేటప్పుడు ఒక వచనం చదువుతారు, ఏదో మాటలు చెప్తారు, అలా చెప్పకూడదండి. ఆ వచనం చదవాలి, దాని అర్థం చెప్పాలి. అర్థం కాకపోతే వేరే వచనం చదవాలి, అది అర్థమేం చెప్పాలి. అర్థమే, కలపొద్దు, ఒకటి తీయద్దు. కాబట్టి ఇది ప్రియమైన దేవుని వారలారా. వాళ్ళు ఏదో మాటలు చెప్తా ఉంటారు, వరకు మైండ్లో ఒక ఆలోచన వస్తుంది, ఆ వచనం తీయంటారు అంతే. మళ్ళీ చెప్తారు, మళ్ళీ ఒక వచనం వస్తుంది, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఆ వచనం తీపిస్తారు. అది కాదండి, దీని అర్థాలు చెప్పాలంతే. ఏమని చెప్పాలి ఒకసారి చూద్దాం. ఈ బైబులు అందరికీ కాదండి, కొందరికే. ఎవరు వినాలనుకుంటున్నారో, ఎవరు నేర్చుకోవాలనుకుంటున్నారో వారికి మాత్రమే ఈ బైబుల్. ఏది పౌలు గారు రాశారు కదా, పత్రికలు రాశారు. రోమ ఊరికి రాలేదండి, రోమలో ఉన్నారు నీతిగా బతికేవారు, వారి కోసం రాశాడండి. ఏమేమి రాశారో చూద్దాం ఒకసారి. రోమల పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము, కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, కొరింథీయులకు 2వ పత్రిక. ఇవన్నీ పత్రికలు ఎన్ని ఉన్నాయో అన్నింటిలో 1వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి, ఎవరికి రాశారో తెలుస్తుంది. చూడండి, ఇక్కడ నేను చదివి చూపిస్తున్నాను 2 వచనాలు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడుగా నుండుటకు పిలువబడిన వాడను, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యక్షింపబడిన వాడనైన పౌలు, రోమలో ఉన్న దేవుని ప్రియులందరికీ, దేవుని ఇష్టపడే వారందరికీ రాస్తున్నాడు. ఆయన సత్యం తెలుసుకోవాలనే వారికి ఈ బైబిలు, ఎవరు తెలుసుకుంటారో వారికి ఈ వాక్యం వర్తిస్తుంది. వారి కోసమే ఈ వాక్యం ఉంది ప్రియమైన వారలారా. కాబట్టి మీరు ఆలోచించండి. మరి దేవుని మార్గములో ఒక నన్ను అన్నాడు అనే రీతికి తీసుకోవద్దు. అది కరెక్టా కాదా పరీక్షించుకొని దాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రసన్న బాబు గారు ఇలాంటివి చేయకండి. వాక్యం అర్థం చెప్పండి, అర్థం కాకపోతే ఇచ్చేయండి. మీరు జనాల్లో గొప్పవాడైతే ఏం లాభం ఉందండి? జనాల్లో గొప్పవాడైతే ఏం లాభం ఉంది? దేవుని పాదాల దగ్గర దేవుడు వచ్చిన తర్వాత గొర్రెలు ఒక చోట, మేకలు ఎడమ వైపున, గొర్రెలు కుడి వైపున ఉన్నప్పుడు మీరు మేకల జాబితాలో నిలబడితే మీకు లాభం ఏముందండి? కాబట్టి అది యుగయుగములు జీవించే జీవితం. ఇది కొన్ని రోజులు నిజాయితీ బతకండి, అందులో మీకు గొప్పతనం వస్తుందని చెప్తున్నాడు. మంచిగా బతికితే 10 అంతలు, 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు ఫలం వస్తుంది. అది మీరు ఫలం పోగొట్టుకుంటారు. న్యాయంగా నిజాయితీగా బతుకునే వారు ఫలం పోగొట్టుకుంటారు.
అంతేకాని నిత్య నరకానికి ఎవరు వెళ్ళరు. నరకం అంటే ఖచ్చితంగా నిన్ను మార్చడం కోసం అగ్నిలో వేయొచ్చు, వేస్తా అని కూడా చెప్పలేదు. కాకపోతే మారుస్తాను అన్నాడు, అగ్ని లేచి కూడా మారుస్తాను అనే మాట ఉంది. కాబట్టి ఆయన అగ్ని వేయకుండా కూడా మార్చవచ్చు. కాబట్టి మీరు ఆలోచించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, దేవుడు అందరినీ బ్రతికించడానికి, అందరికీ నిత్య జీవం ఇవ్వడానికే తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు. యేసు ప్రభులు వారు భూమి మీద వచ్చి చావడం కాదు ఇంపార్టెంట్, ఆయన దేవుని స్థానం వదులుకొని మనిషిగా రావడమే ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, దేవుని చిత్తమైతే మీకు దేవుడు బయలుపరచును గాక. అందరికీ వందనాలు.